అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 21 ఆగస్ట్ ఫ్రైడే. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా ట్రెండ్ మిక్స్డ్గా ఉంది. నికే 0.61% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. షాంఘై అయితే ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఇನ್ನು అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా సెల్ ఆఫ్ అయితే చూసాము. నాస్డాక్ 1% మేర, S&P 500 0.9% మేర, డౌజోన్స్ 1.5% మేర నష్టపోవడం, డౌజోన్స్ 700 పాయింట్లకు పైగా నష్టాలతో క్లోజ్ కావడం మనం చూసాం. సో స్టీప్ సెల్ ఆఫ్ నిన్న మనకు కనిపించింది బై మూవ్ బ్యాక్ హయ్యర్ ఇన్ ట్రెజరీ ఈల్డ్స్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. డాలర్ వీక్ అవుతుంది కొద్దిగా. పరోక్షంగా గోల్డ్ పెరుగుతోంది. $4,600 దగ్గరికి గోల్డ్ వెళ్ళడం చూస్తున్నాం. ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ యూఎస్లో ఉన్నాయి. అండ్ యుఎస్ డెట్ $40 ట్రిలియన్ చేరుకుంది. సో ఇద్దరు డొనాల్డ్ ట్రంప్, బైడెన్ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరి తర్వాత యుఎస్ అప్పు గతంలో ఎప్పుడూ లేనంత స్థాయికి చేరుకోవడం కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ చెప్పుకోవచ్చు. ఇక క్రిప్టో కరెన్సీస్లో హ్యూజ్ జంప్. క్రిప్టో ఎగ్జిక్యూటివ్స్ లీడ్ లాస్ట్ డిచ్ ఎఫర్ట్ ఫర్ క్లారిటీ యాక్ట్. దీని 10% మేర బిట్ కాయిన్ $75,000 దగ్గర, ఎథర్ 12%, మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా అయితే పెరిగాయి. బట్ ఇది ఏ క్షణంలో అయినా పతనం అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొద్దిగా గరిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కూడా మంచిది అన్నట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి చూస్తే స్పెసిఫిక్గా మన మార్కెట్స్ పరంగా 7 రోజులు వరుస నష్టాలకు బ్రేక్ పడి మార్కెట్స్ నిన్న కొద్దిగా రీబౌండ్ అయితే మనం చూసాము. ఆ రీబౌండ్ ఈ షార్ట్ లివ్డ్ ఉంటుందా, లేకపోతే ఇవాళ ఈ వీకెండ్లో అంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ప్రకారం చూస్తే ఏషియన్ మార్కెట్స్ కొద్ది గొప్ప కాస్త రికవరీ మోడ్లో ఉన్నాయి. బట్ అమెరికన్ మార్కెట్స్ మాత్రం వీక్గా ఉన్నాయి. సో మన మార్కెట్స్ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్లో ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మణిపాల్ హాస్పిటల్స్ రెవెన్యూ 38% దాకా పెరిగింది. ప్రాఫిట్స్లో 7.5% మేర క్షీణత. సాధారణంగా ఐపీఓ వచ్చిన తర్వాత, రిజల్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంక ఇట్లాంటివన్నీ కామన్. లెమన్ ట్రీ హోటల్స్ భరూచ్లో 85 రూమ్స్ సంబంధించిన ఒక హోటల్ని లాంచ్ చేసింది. గుజరాత్ పోర్ట్ఫోలియో 12 హోటల్స్కి పెరిగింది. రైల్టెల్ దాదాపు 165 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకుంది. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ 190 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ని గెలుచుకుంది. టాటా మోటార్స్ వాళ్ళ సనంద్ ప్లాంట్లో ఫ్లడ్ డిస్క్రిప్షన్ తర్వాత వాళ్ళ ఆపరేషన్స్ నార్మలైజ్ చేసినట్టు వెల్లడించింది. దాదాపు ఈ డ్యామేజ్ 35 to 40 crores దాకా ఉండవచ్చని చెప్పి ఒక అంచనా కడుతోంది. కరూర్ వైశ్య బ్యాంక్ MCLRని 5 నుంచి 25 basis points దాకా పెంచింది వివిధ టెనర్స్లో. టాటా స్టీల్ వాళ్ళ TM ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ అన్న కంపెనీలో 23% మేర వాటాన్ని కొనుగోలు చేసింది. పారాదీప్ ఫాస్ఫేట్స్ జై కిసాన్ నవరత్న క్రాప్ ఫిట్ అన్న పేరుతో షుగర్ కేన్ కల్టివేషన్కి కర్ణాటకలో అవసరమయ్యే విధంగా ఒక కస్టమైజ్డ్ ఫర్టిలైజర్ ఫార్ములేషన్ని లాంచ్ చేసినట్టు వెల్లడించింది. వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్కి విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. ఇంకా ఆర్డర్ విలువ ఎంత అనేది మనకు తెలియదు. ఎకనామిక్ టైమ్స్ బుల్స్ బ్రేక్ ఫ్రీ రిటర్న్ ఆఫ్టర్ US ట్రెజరీ యాక్షన్. ఇక్కడ మనం చూసాము ఆల్రెడీ. ఇదంతా కూడా మనం డిస్కస్ చేసిన అంశమే. బెయిన్ లుక్స్ టు డైవ్ ఇన్ టు JBM ఆటోస్ EV బిజినెస్ విత్ $300 million బెట్. బెయిన్ క్యాపిటల్ ప్రముఖ PE కంపెనీ JBM ఆటోకు చెందిన వీళ్ళ EV బిజినెస్లో అడుగు పెట్టాలని చెప్పి భావిస్తోంది. ఫర్ సిగ్నిఫికెంట్ మైనారిటీ స్టేక్ ఇన్ ఇట్స్ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ప్రొవైడింగ్ గ్రోత్ క్యాపిటల్ సపోర్ట్ టు ద కంపెనీ అండ్ యాక్సిలరేటింగ్ ఇట్స్ ఎఫర్ట్స్ అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. బెయిన్ ఈజ్ లుకింగ్ టు ఇన్వెస్ట్ ఆల్మోస్ట్ 2,850 crores అంటే $300 million వరకు వీళ్ళ JBM యూనిట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి భావిస్తుంది. నెగోషియేషన్స్ అవుతున్నాయి, ఇక ఫైనల్ స్టేజ్లో ఉన్నాయన్నట్టుగా కూడా ఒక వార్త అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. ఎలక్ట్రిక్ టార్మాక్ బస్ మార్కెట్లో JBMకి దాదాపు 79% మేర మార్కెట్ వాటా ఉంది. అండ్ మోర్ దాన్ 50% ఇన్ ద ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ లగ్జరీ కోచ్ సెగ్మెంట్లో కూడా 50% మేర వాటా ఉంది. సో దీంతో ఈ బిజినెస్ని ట్యాప్ ఇన్ చేయడానికి PE కంపెనీ బెయిన్ అయితే ఆలోచన చేస్తుంది. సో ప్రస్తుతానికి దాదాపు 14.5-15 వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉంది. ప్రమోటర్లకి 67.5% మేర వాటా ఉంది. గత 6 నెలల్లో స్టాకు 10% మేర పెరిగింది. సో దీంతో బెయిన్ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టాలని చెప్పి చూస్తుంది. ఒక మైనారిటీ స్టేక్ అయినా సరే వన్స్ ఇదే కనుక జరిగినట్టయితే సో మరింతగా వాల్యుయేషన్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చైనీస్ వీసా కర్బ్స్ హిట్ ఇండియన్ రోబోటిక్స్ హార్డ్వేర్ స్టార్టప్స్. షుగర్ స్టాక్ హోల్డింగ్. సో షుగర్ స్టాక్స్ ధరలు బాగా పెరుగుతున్నాయి అండ్ దీనికి తోడు ప్రొడక్షన్ తగ్గింది. 1 million tons మేర
షుగర్ని దిగుమతి చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రైజెస్ రైజ్ ఇన్ కొల్హాపూర్ డిస్పైట్ గవర్నమెంట్ మెజర్స్. సో మనకి సీజన్ కూడా స్టార్ట్ అయింది. దీంతో ₹10 ధరలు విపరీతంగా పెరిగాయి కేజీకి. అండ్ రాబోయే ఫెస్టివ్ సీజన్ కూడా ఉంది కాబట్టి ప్రొడక్షన్ తగ్గింది, షుగర్ హోల్డింగ్ బాగా పెరుగుతోంది. సో దీంతో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రీటైల్ మార్కెట్లో మాత్రం ధరలు పెరిగాయి. సో ఇప్పటికే షుగర్ స్టాక్స్లో మనం బలరాంపూర్ చీని నేను 15% మేర స్టాక్లో జంప్ అయితే చూసాం. సో ఇవన్నీ కూడా కొద్దిగా షుగర్ స్టాక్స్కి మేబీ ఈ ఫెస్టివ్ సీజన్లో కొద్దిగా జంప్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాఫిట్స్లో ఉన్న ఆర్ఎల్స్ అర్లీ ఎంట్రీ, అర్లీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళు ట్రేడింగ్కి మంచి ఆపర్చునిటీ ఉంది షుగర్ స్టాక్స్లో. రేట్ రీసెట్ క్లాజ్ ఇన్ ఓవర్సీస్ లోన్ ప్యాక్ట్ హెల్ప్ శ్రీరామ్ ఫినాన్స్ కట్ కాస్ట్. సో విదేశాల నుంచి నిధులు తీసుకునే కంపెనీ శ్రీరామ్ ఫినాన్స్ లాంటివి రీసెంట్గా రేట్ రీసెట్ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయటం చూసాము. రేటింగ్ లింకింగ్ రీప్రైజింగ్ క్లాసెస్, దీనివల్ల శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వార్త సారాంశం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ $1.75 బిలియన్ మేర ఓవర్సీస్ మార్కెట్ నుంచి నిధులు సమీకరించింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫినాన్షియల్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు మనం డేటా చూస్తే ఫైనాన్షియల్, ఆటోమొబైల్, కన్జ్యూమర్ సర్వీసెస్, హెల్త్ కేర్ వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. టెలికాం, క్యాపిటల్ గూడ్స్, పవర్లో లాభాల స్వీకరణ చేస్తున్నారు. డీమార్ట్ పేరెంట్ కంపెనీ ₹500 కోట్ల వరకు ఈ కామర్స్ విభాగంలో వాళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ కామర్స్ విభాగం బాగా పెరుగుతున్న తరుణంలో దీని మీద ఫోకస్ పెట్టాలని చెప్పి కొద్ది గొప్ప లాస్ట్ ఇయర్తో పోలిస్తే కాస్త నయమని చెప్పుకోవచ్చు. రీటైలర్స్ ఎఫ్ఎండ్లో డబ్బులు పోగొట్టుకుంటున్నది కొద్దిగా తగ్గారు. ₹91,685 కోట్ల స్టిల్ ఇంకా నష్టపోయారు. గతంతో పోలిస్తే ఇది 18-20% మేర తగ్గినప్పటికీ కూడా స్టిల్ ₹1,00,000 కోట్ల పోగొట్టుకోవడం అనేది ఒక స్మాల్ మనీ అయితే కాదు. బట్ రీసెంట్గా సెబీ తీసుకొచ్చిన అనేక చర్యల వల్ల ఎఫ్ఎండ్లో కొద్దిగా రీటైల్ పార్టిసిపేషన్ తగ్గడం అనేది ఒక హర్షించదగ్గ విషయం. అగ్మాంట ఈజ్ నావిగేటింగ్ వెల్. ఇది పూర్తిగా గోల్డ్ బిజినెస్లో, గోల్డ్ అండ్ సిల్వర్ బిజినెస్లో ఉన్న కంపెనీ, ఉన్న ప్లాట్ఫామ్ ఇది. B2B సెగ్మెంట్, B2C సెగ్మెంట్లో చేస్తున్న కంపెనీ ఇది. వన్స్ IPO లిస్ట్ అయిన తర్వాత ₹7,200 కోట్ల దాకా మార్కెట్ క్యాప్ ఉండవచ్చు. ఇప్పుడున్న ఈ గరిష్ట ధర దగ్గర ₹825 కోట్ల వరకు కంపెనీ సమీకరించాలని చెప్పి చూస్తోంది. ₹205 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉండగా మిగిలిన దాదాపు ₹620 కోట్ల ఈ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కంపెనీ అయితే చూస్తోంది. ఇది కొద్దిగా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. సో దీనికి కూడా పీర్ కంపారిజన్ ఎవరు లేరు. పూర్తిగా కొత్త బిజినెస్ మోడల్ ఇది. 2012లో స్టార్ట్ అయిన కంపెనీ మేజర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రొక్యూర్మెంట్ చేయడంతో పాటు రీఫైనింగ్ చేస్తుంది, బులియన్ ట్రేడింగ్లో ఉంది, డిజిటల్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు, ఇంటర్నేషనల్ సేల్స్లో ఉన్నారు. దీనికి తోడు రీటైలర్స్కి గోల్డ్ సిప్స్లో, గోల్డ్ ఎఫ్డీస్లో, గోల్డ్ లోన్స్లో, రీసైక్లింగ్లో ఉన్న కంపెనీ. బట్ మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా తక్కువ మార్జిన్సే ఉన్నాయి. అండ్ దీనికి తోడు క్యాష్ ఫ్లోస్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి. రిస్క్ కొద్దిగా తీసుకున్న వాళ్ళు ట్రై చేయవచ్చేమో, బట్ లేదనుకున్న వాళ్ళు మేబీ లిస్ట్ అయిన తర్వాత కొద్దిగా ఆలోచించవచ్చు. మరి విపరీతంగా వెళ్ళి ఎగబడి కొనాల్సిన అవసరం అయితే లేదన్నట్టుగా కనిపిస్తుంది ఆగ్మెంట్. సిఏఎస్ లాస్ట్ మనకి 1 వీక్లో ఏదైతే ఎర్రటెక్ మూమెంట్స్ కనిపించాయో దాని మీద సెబీ దృష్టి పెట్టింది. సో దీని వెనక ఏ కంపెనీలు ఉన్నాయి, ఎలా సొమ్ము చేసుకున్నాయి, వాటి నుంచి ఎలా రాబట్టుకోవాలన్న దాని మీద సెబీ దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. లెన్స్కార్ట్ ఆల్ టైమ్ హిట్ చేసింది. 40% మేర స్టాక్లో ఇయర్ టు డేట్ ప్రకారం జంప్ చూస్తున్నాం. బలరాంపూర్ చీని ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు 18% మేర స్టాక్ జంప్. నెట్వెబ్ టెక్నాలజీస్ కూడా ఆర్పి గారు తన వీడియోస్లో అనేక సందర్భాల్లో చెప్పారు 7% మేర స్టాక్ జంప్ ఇప్పుడు ఆల్ టైమ్ హిట్ చేసింది. అంబుజా సిమెంట్స్ వరుస నష్టాలకు భయపడి దాన్ని కొద్దిగా రికవర్ అవ్వడం చూసాం. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఈ గోల్డ్ లోన్ మార్కెట్ అనేది విపరీతమైన కాంపిటీషన్ పెరగబోతుంది, ఇంటెన్సిఫై కాబోతోంది. 1000 బ్రాంచెస్ను రాబోయే 3 ఏళ్లలో ఆదిత్య బిర్లా క్యాపిటల్ తెరవబోతోంది. ఈ బిజినెస్లో కూడా తన పట్టును నిలుపుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కొత్తగా అడుగు పెట్టాలని చేస్తుంది. ఇప్పటికే ముత్తూట్, మనప్పురం ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. NBFCs మిగిలిన కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్ ఎలా రూపాంతరం చెందబోతుంది అన్నది కొద్దిగా ఆసక్తిగా గమనించాల్సిన అంశం. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.